లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను ఇక్కడ హైదరాబాద్ పుప్పాలగూడలో మణికొండలో ఉండే గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటాను. ఈరోజు ఈ వీడియోలో నేను మన సమాజంలో ప్రత్యేకించి యువత ఎదుర్కొంటున్న ఒక అతిపెద్ద సమస్య, ఆ సమస్యను మనము జాతక ద్వారా ఏమైనా గుర్తించవచ్చా, గుర్తించగలిగితే ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాము అనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తాము. ప్రస్తుతము యువత ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యలలో అతిపెద్ద సమస్య రుణము, అప్పుల సమస్య. దాదాపు నాకు వచ్చే ప్రతి జాతకం కూడా ఏదో ఒక విధంగా గురువుగారు అప్పులు ఉంటున్నాయండి, ఎలా నేను ఈ అప్పుల నుంచి బయటపడగలను, ఈ క్రెడిట్ కార్డు అప్పులు చాలా ఎక్కువైపోతున్నాయి, వీటి నుంచి నేను ఎలా బయటపడగలను, ఏదైనా చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఈ విధంగా ఈ అప్పుల సమస్య అనేటువంటిది ప్రస్తుతము యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ఒక ముఖ్యమైనటువంటి సమస్య. దీన్ని జాతకంలో ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే పరిష్కారాలు కూడా, మనకు వీలైన అవకాశం ఉన్న పరిష్కారాలు మనం ఏం చేసుకోవాలి అనేటువంటిది కూడా మీకు ఈ వీడియో ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను గతంలో కూడా అనేక వీడియోల్లో చెప్పాను, మనకి ఏదైనా ఒక సమస్య, ఏదైనా ఒక ఫలితాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఆ సమస్య లేదా ఆ ఫలితానికి సంబంధించిన గ్రహాలు ఏమిటి, అలాగే ఏ ఏ భావాలు వాటిని ప్రతిబింబిస్తాయి, లేక ఏ భావాల ద్వారా ఆ సమస్య గురించి మనం తెలుసుకోగలుగుతాము, అలాగే ఆ గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయా, నీచ స్థితిలో ఉన్నాయా, తర్వాత ఏ గ్రహాలు దాన్ని చూస్తున్నాయి, ఇలా ఒక ముఖ్యమైనటువంటి 4-5 అంశాలు. అంటే గ్రహాలు, గ్రహాల యొక్క కారకత్వాలు, అలాగే రాసులు అంటే భావాలు, రాసులు కాదు భావాలు, ఏ భావాలు మనకు ఆ సమస్యను ప్రతిబింబిస్తాయి లేదా తెలియజేస్తాయి, ఇలాంటి విషయాలు ముందుగా మనం తెలుసుకోవాలి. ప్రస్తుతం మనం ఈరోజు వీడియోలో ఈ రుణ సమస్య లేదా అప్పుల సమస్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మనం దృష్టి పెట్టవలసినటువంటి గ్రహాలు కుజుడు, గురువు, శుక్రుడు, రాహు. కుజ, గురు, శుక్ర, రాహు, ఈ 4 గ్రహాలను కాస్త మనము గమనించినట్టయితే కొంత మనకు సమస్యకు కారణం ఏంటి, దేని వలన మనకి ఈ రుణ సమస్యలు పెరుగుతున్నాయి అనేటువంటిది తెలుసుకోగలుగుతాం. అలాగే భావాలకు వచ్చినప్పుడు షష్టమ భావం 6వ స్థానం ఎలా ఉంది, శత్రు రోగ రుణ స్థానం అంటారు 6వ స్థానాన్ని. అలాగే 2వ స్థానం ధన కుటుంబ స్థానం ఎలా ఉంది, అలాగే లాభస్థానం 11వ ఇల్లు ఎలా ఉంది, 12వ ఇల్లు వ్యయస్థానం. అంటే శత్రురోగ రుణ స్థానం అనేటువంటిది సాధారణంగా అన్ని విషయాలను ప్రతిబింబించేటువంటిది 6వ స్థానం. అలాగే మన ధనస్థానం 2వది, ఆదాయము లాభం స్థానం 11వది, ఖర్చులకు సంబంధించిన స్థానం 12వది. ఇలా ఈ 3ంటిని మనం ఈ 4ంటిని మనం సమన్వయం చేసుకొని చూసుకున్నట్టయితే కొంతవరకు మనకు అవగాహన వస్తుంది మన జాతకంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని. అలాగే ఈ రాసులు తెలుసుకున్న తర్వాత రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు ఏంటి మనకు తెలుసు. కాబట్టి ఇక 2వది లేదా 3వది ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆ గ్రహాలను ఏ గ్రహాలు చూస్తూ ఉన్నాయి, ఇతర గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంది అనేటువంటిది. మనము ప్రతి గ్రహం కూడా ఒక విషయాన్ని గమనించాలి. మనము రాహుకేతులు మినహాయించి మిగిలిన ప్రతి గ్రహం కూడా 7వ ఇంటిని ఖచ్చితంగా చూస్తాయి, తను ఉన్న స్థానం నుంచి 7వ స్థానాన్ని చూస్తాయి. అలాగే అదనంగా ఈ గ్రహాలు 7వ స్థానాన్ని చూడటం కాకుండా శని తను ఉన్న ఇంటి నుంచి 7వ స్థానంతో పాటుగా 3వ స్థానాన్ని 10వ స్థానాన్ని కూడా చూస్తాడు.
కుజుడు తను ఉన్న రాశి నుంచి 7వ స్థానంతో పాటు 4, 8 స్థానాలను కూడా చూస్తాడు. అలాగే గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి 7వ స్థానంతో పాటు 5వ ఇంటిని, 9వ ఇంటిని కూడా చూస్తాడు. ఈ విధంగా ఈ గ్రహ దృష్టులు ఉంటాయి. మనం దీన్ని బట్టి మనం తప్పకుండా ఒక అంచనాకు రావచ్చు. ఏమిటి, ఏ గ్రహాలు దీనికి కారణం ఉన్నాయి, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అప్పుడొక కారణాలు ఏ గ్రహాల వలన ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని మనము తప్పగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అది కూడా కాకుండా మనకు స్థిర ఆస్తుల విషయం కూడా కొంతవరకు కుజుడు ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే చంద్రుడి యొక్క స్థితి, మన మానసిక స్థితి ఎలా ఉందనేటువంటిది చంద్రగ్రహం ద్వారా, చంద్రగ్రహం ఎక్కడ ఉంది, ఏ స్థానంలో ఉంది, ఏ గ్రహాలతో కలిసి ఉంది, ఏ గ్రహం యొక్క దృష్టి ఉంది చంద్రుడి మీద అనేటువంటి విషయం ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు. ఇక గురువు ధనానికి కారకుడు కాబట్టి ఆ గురువు యొక్క స్థితిని ఆధారం చేసుకొని మనకు ధనం ఎలా ఉంది, ధనస్థానం ఎలా ఉంది, లేక ధనస్థానంలో లేదా ఆ గురువు ఎక్కడ ఉన్నాడు, గురువు ఎవరి చేత చూడబడుతున్నాడు అనేటువంటి దాని ఆధారంగా మనము ఈ ధనానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇంకా శుక్రుడు భాగ్యకారకుడు, సంపద, విలాసాలు, అలాగే పిత్రార్జితమైనటువంటి ఆస్తి భాగ్యం ఎలా వస్తుంది అనేటువంటి దానిని ఈ శుక్రగ్రహం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈ గ్రహాల యొక్క మనము కాంబినేషన్ ద్వారా, అంటే గ్రహాలు ఏ గ్రహాలు మనకు సంబంధించినటువంటి ఈ అప్పులు, రుణాలని ప్రభావితం చేస్తాయి, అలాగే ఏ భావాలు ప్రభావితం చేస్తాయి, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావితం చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం స్థూలంగా జ్ఞాపకం పెట్టుకోవాలి మన జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు. ఇవే ముఖ్యంగా మనం జాతకాల్లో అర్థం చేసుకోగలిగితే తప్పకుండా మనకున్నటువంటి రుణ సమస్యకు కారణం ఏంటి, ఏ గ్రహం వలన మన మీద ఇలాంటి ప్రభావం ఉంది అనేటువంటిది మనము సులభంగా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మనము కన్యా లగ్నంలో జన్మించినటువంటి ఒకానొక జాతకుడి యొక్క రాశి చక్రాన్ని పరిశీలించి ఆ జాతకుడి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల్లో అతను ఇబ్బందులు పడే అవకాశం ఏమైనా ఉందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కన్యా లగ్న జాతకుడి యొక్క గ్రహస్థితిని చెప్తాను, ముందుగా రాశి చక్రాన్ని రాసుకునే ప్రయత్నం చేయండి. లగ్నం కన్యా లగ్నము, లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. ఈ శుక్రుడికి ఇది కన్యా నీచ స్థితి, లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. వృశ్చికంలో రాహువు, ధనుస్సులో బుధుడు, మకరంలో చంద్రుడు, కుంభంలో శని స్వక్షేత్రంలో ఉన్నాడు, అలాగే గురువు కూడా ఉన్నాడు. శని గురువులు కుంభంలో ఉన్నారు. మీనంలో కుజుడున్నాడు, వృషభంలో కేతువు, మిథునంలో రవి ఉన్నారు. మరి ఒకసారి గ్రహస్థితిని అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కన్యా లగ్న జాతకుడు, ఈ కన్యా లగ్నములో శుక్రుడు ఉన్నాడు. వృశ్చికములో అంటే లగ్నానికి 3వ ఇంట రాహువు, ధనుస్సు 4వ ఇంట బుధుడు, మకరంలో చంద్రుడు, కుంభంలో శని గురువు, మీనంలో పాపగ్రహమైనటువంటి లగ్నానికి 7వ స్థానంలో పాపగ్రహమైనటువంటి కుజుడు మీనంలో ఉన్నాడు. వృషభంలో కేతువు, మిథునంలో రవి ఉన్నారు. ఇది ఈ గ్రహస్థితి ఈ జాతకుడిది. మరి ఇప్పుడు ఏమిటి పరిస్థితి అంటే, ముందుగా లగ్నాన్ని పరిశీలిద్దాం. లగ్నంలో శుభగ్రహమైనటువంటి శుక్రుడు ఉన్నాడు, బాగానే ఉంది. కానీ ఇది శుక్రుడికి నీచ స్థితి, అంటే భాగ్యకారకుడు, పిత్రార్జితమైనటువంటి ఆస్తికి సంబంధించినటువంటి కారకుడు, భోగకారకుడైనటువంటి శుక్రుడు నీచ స్థితిలో పడిపోయి ఉన్నాడు. అంతేనా అంటే ఈ శుక్రుడికి 7వ నుంచి అంటే మీనం నుంచి పాపగ్రహమైనటువంటి కుజ దృష్టి కూడా ఉన్నది. అంటే ఈయనకి ఏదైనా పిత్రార్జితమైనటువంటి ఆస్తి సంపాదించగలిగినా, ఏదైనా పిత్రార్జితమైనటువంటి ఆస్తి వచ్చినా కూడా దాన్ని నిలబెట్టుకునేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉన్నది. ఈ కుజ దృష్టి వలన లేక శుక్రుడి నీచ వలన ఈ భాగ్యాన్ని భోగాలకు ఖర్చు పెట్టుకొని దాన్ని పోగొట్టుకునే అవకాశమే ఎక్కువ కనబడుతూ ఉంది. ఈయన నవభాగ్యాధిపతి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ధన కుటుంబాధిపతి, అలాగే నవభాగ్యాధిపతి. అలాంటి శుక్రుడు భాగ్యకారకుడు, ధనకారకుడు,
ధనస్థానాధిపతి, కుటుంబ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు నీచలో పడిపోయాడు. ఈ జాతకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే ధన కుటుంబ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు నీచలో పడిపోవడం వలన, పాపగ్రహ దృష్టి ఉండడం వలన ఇతనికి కుటుంబ సమస్యల వల్ల కూడా ధనం ఎక్కువగా వ్యయమయ్యే అవకాశం ఉంది. తర్వాత భోగకారకుడు శుక్రుడని చెప్పాను. అంటే భోగాల వైపు ఎక్కువగా, విలాసాల వైపు ఎక్కువగా ఈ జాతకుడు వెళ్ళడం వలన కూడా కుటుంబ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా పిత్రార్జితమైనటువంటి ఆస్తి ఏదైనా ఉంటే అది కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. తర్వాత ధనము నిలబడే అవకాశము లేదు. ధనస్థానాధిపతి ఆ విధంగా దెబ్బతిన్నాడు. ఇక ధన కారకుడైనటువంటి గురువు ఎక్కడ ఉన్నాడు? షష్ఠ స్థితిలో పాపగ్రహం అయినటువంటి శనితో కలుసుకొని ఉన్నాడు. ధన కారకుడి పరిస్థితి కూడా అంత మెరుగ్గా లేదు, పాపగ్రహంతో కలుసుకొని ఉన్నాడు. కాబట్టి ఉన్న ధనాన్ని భోగాలకు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఇక లాభస్థానం కర్కాటకంలో ఎటువంటి గ్రహాలు లేవు, బాగానే ఉంది. ఈయన మకరం పంచమ స్థానంలో ఉన్నాడు. ఈ లాభస్థానాధిపతి అయినటువంటి చంద్రుడు అక్కడ బాగానే ఉంది. ఆయన వలన అంటే ఆదాయం వచ్చే అవకాశము కనపడుతోంది. ఇక వ్యయస్థానాధిపతి రవి. ఈ వ్యయస్థానం కూడా శుభంగా ఉంది, ఎటువంటి గ్రహాలు లేవు, అక్కడ బాగానే ఉంది. కానీ ఈ వ్యయస్థానాధిపతి అయినటువంటి రవి కూడా బాగానే ఉన్నాడు. ఆయన వల్ల కూడా ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి మొత్తం మీద ఈ జాతకాన్ని పరిశీలించినట్టయితే కాస్త ఇతనికి ఆదాయం బాగానే ఉండే అవకాశం ఉంది. కానీ ఆ ఆదాయాన్ని స్థిరంగా పెట్టుకునే అవకాశం కనపడడం లేదు. వచ్చినటువంటి ఆదాయాన్ని లేదా వచ్చినటువంటి ఆస్తిని భోగాలకు ఖర్చు పెట్టుకునే అవకాశము, విలాసాలకు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు కనబడుతున్నాయి కానీ ఆర్థిక ఇబ్బందులు పెద్దగా ఉండే అవకాశం లేదు. మరి ఈయన ఏం చేయాలి, ఎలాంటి పరిష్కారం చేసుకుంటే బాగుంటుందంటే ఈ శుక్రుడి ప్రీతి కొరకు, శుక్రుడు ముఖ్యంగా నీచలో పడిపోయాడు కాబట్టి ఆ శుక్రుడి ప్రీతి కొరకు తెల్లని వస్త్రాన్ని దానం చేయటం, అలాగే శుక్ర స్తోత్రాలు చదువుకోవటం, ఇలాంటి నవగ్రహ ప్రదర్శనాలు చేయటం, చిన్న చిన్న పరిష్కారాలే చేసుకోగలిగితే ఈ జాతకుడి యొక్క పరిస్థితి బాగుపడే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రుడి మీద దృష్టి పెట్టి శుక్రుడికి ప్రీతి కలిగించేటువంటి పనులు చేయటం వలన తప్పకుండా ఈ జాతకుడు మంచి స్థితికి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః.